చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి, మంజుల మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డ సంజయ్ను శనివారం ఉదయం 10 గంటలకు రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్లాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఫోన్లో చివరిగా మాట్లాడమని తెలిపారు. కాగా పక్కా ప్లాన్తోనే సంజయ్ను రవీందర్, బాలాజీ, రోహిత్లు చంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసమే తన కుమారుని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తమ కుమారుడు ఆచూకీని కనుక్కొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. చెరువంతా చూపిస్తాంది 4 గంటలు వెతికి పెడతాము. మీరు కేసు పెట్టినారా? ఇప్పుడు కేసు పెట్టినాం. నేను శనివారం నైట్ 11 గంటలు కేసు పెట్టినాం. మేము ఎవరెవరు పెట్టినారు? మీరు నేను బాలాజీ, రవీందర్, ఇంకొక పిల్లోడు రోహిత్ పిల్లోడు 11 గంటలకు కంప్లైంట్ చేస్తే కూడా హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయను అంటాడు. ఎందువల్ల అంటే ఏం పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చేయండి మీరు. అది ఇప్పుడు అంతా ఎవరు లేదు ఇక్కడ. ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారా? 11 గంటలకు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ ఏమీ ఫైల్ చేయలేదు, ఇంకా ఇంతవరకు చేయలేదు. అంటే మీకు మీ అబ్బాయి మృతి పైన ఏమైనా అనుమానమా? అనుమానం మేము పక్కా వాళ్ళు ప్లాన్ చేసి స్కెచ్ చేసి మళ్ళీ 6 గంటలకి 6 గంటల నుంచి పని చేయలేదా. నేను మళ్ళీ వాళ్ళు ఏమైనా గొడవలు పడతారేమని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చి చూస్తే మా పిల్లోడు లేదు, మా పిల్లోడు లేదు. మీ పిల్లోడు చెరువులో పడిపోయిన ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలేదు. వాడి కాళ్ళు పట్టుకొని బతిమాలినా రవి